కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. కుష్ఠరోగమైన, క్యాన్సర్ వ్యాధి అయినా, ఇంకొక వ్యాధి అయినా, ఇంకొక వ్యాధి అయినా, మనకున్న వ్యాధి దేవునికి అడ్డం కాదు. అర్థమవుతండి? మనకు దేవునికి ఉన్న అడ్డుబండ ఒకటి. అదేంటంటే పాపం. రోగం ఉన్నా లేకపోయినా ప్రతి మనిషిలో పాపం ఉంది. మొదటి మనిషిని ఆదాం పాపము చేశాడు. ఆదాముల నుండి మనమందరం వచ్చాం. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం. ఆదాము నుండి మనమందరం వచ్చాం. కాబట్టి మొదటి మనుషులైనటువంటి ఆదాం పాపము చేశారు. కాబట్టి ఆ ఆదాము నుండి పాపము మనుషులందరిలోనికి వచ్చేసింది. కాబట్టి అందరూ పాపులే, ఏ భేదము లేదు. అమెరికా వాళ్ళైనా, ఇంగ్లాండ్ వాళ్ళైనా, నెల్లూరు వాళ్ళైనా, తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మనిషి పాపియే. అయితే పాపములో పుట్టినటువంటి మనుషులకి ప్రతిఫలం ఏంటంటే మరణం. అమ్మా, పాపంలో మరణిస్తే నరకానికి వెళ్తాం. నరకం ఉంది, అగ్ని గంధకాలతో మండి గుండవది. పాపంలో పుట్టిన మనుషుడు పాపంలో మరణిస్తే అగ్ని గంధకాలతో మండి గుండెలోకి వెళ్ళిపోతాడు. అలా మనుషుడు పాపంలో పుట్టి, పాపంలో జీవించి, పాపంలో మరణించి అగ్ని గుండెలోకి వెళ్ళకూడదని 2025 సంవత్సరాల క్రితం ప్రపంచం యొక్క నడిపొడ్డులో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా కన్య మరియకు రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. అంతకుముందు పరలోకంలో యేసు ప్రభువు వారు దేదీప్యమైన వారు.